పరిశుద్ధ గ్రంథంలోకెళ్ళి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ లేఖనం మనం చదువుకుందాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనిషిని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. దేవుడి వాక్యాన్ని దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, సర్వశక్తి గల మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి తండ్రి నీకు ఎల్లేని వందనాలు, ఎల్లేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నైనా పాటల చేత నీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతించాము నైనా, నిన్ను మహిపరిచాము, నిన్ను గణపరిచాం. మా స్తుతుల సింహాసనమందు ఆసండమైన మా తండ్రి, నిన్ను మా మొదలుకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా మొదలుకి దిగరండి. చదవని లేఖనము నీది ప్రభా. మరి నీ లేఖనము ద్వారా నీ బిడ్డలతో ప్రభా, మరి యూట్యూబ్లో ఉంటున్న బిడ్డలతో నాయన మీరు మాట్లాడండి తండ్రి. వారిని ప్రభా సమస్యలు పరిష్కరించండి, ఇబ్బందులను పరిష్కరించండి, శోధనలు తీసివండి, రోగులను స్వస్థపరచండి ప్రభా. ధైర్యంలోకి నడిపించండి. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయనేత్రాలు తెరవండి. సత్యాన్ని గ్రహించే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను మరుగు చేయండి. నేను ప్రధాన పాపనైన ప్రభా, నన్ను మరుగు చేసే ప్రభా. పరిశుద్ధాత్ముడా, మీరే రంగస్థలం మీదకి వచ్చి నీ పరిశుద్ధ లేఖనం ద్వారా మీరు మాట్లాడుతండి నాయన. మీ నామాన్ని మహిమ పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ లేఖనంలో మనం చదువుకున్నాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు. దేవుని కృపను పొందుకొని గలతీ అనే పట్టణంలో ఉన్న దేవుని ప్రియులతోటి ఆయన మాట్లాడుచున్నాడు. ఆయన ఉన్న పరిశుద్ధులతోటి, గలతీ పట్టణంలో ఉన్న పరిశుద్ధులతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. వాళ్లకు ఆయన చెప్తున్నాడు, నేను ప్రకటిస్తున్న ఈ సువార్త, ఏ వాక్యంనైతే నేను ప్రకటిస్తున్నానో, ఏ సత్యమునైతే నేను ప్రకటిస్తున్నానో, ఈ సువార్త, ఈ వాక్యము మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయుచున్నాను. అనగా మనుషుని ఆలోచన ప్రకారముగా నేను ఈ సువార్తను ప్రకటించడం లేదు. మనుషుని ఉద్దేశ ప్రకారముగా ఈ సువార్తను నేను ప్రకటించడం లేదు. మళ్ళీ ఏమంటుండ ఆయన, మనుషుని వలన దానిని నేను పొందలేదు. అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక గ్రామాలు, అనేక పట్టణాలకు వెళ్ళి అపోస్తలుడైన పౌలు వాక్యంను ప్రకటిస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, దేవుని బిడ్డలను నడిపిస్తున్నాడు దేవునిలోకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగునుగాక. దేవుని యొక్క రాజ్యంలోకి నడిపిస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ గలతీలో ఉన్న పరిశుద్ధులతో, గలతీలో ఉన్న దేవుని బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మనుషుని వలన ఈ సువార్తను నేను పొందలేదు. ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి నేను ఈ వాక్యాన్ని నేర్చుకోలేదు. ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి ఈ సత్యాన్ని నేను నేర్చుకోలేదు నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు నాకు దీన్ని బోధించలేదు, నాకు దీన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనుషుని వలన నేను దానిని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచబడుట వలనే అది నాకు లభించినది. ఇక్కడ 3 విషయాలు పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన, నేను మీకు ప్రకటిస్తున్న ఈ సువార్త మనుషుని యోచన, అనగా మనుషుని ఆలోచన ప్రకారము నేను ఈ వాక్యాన్ని మీకు బోధించడం లేదు, మొదటిది. రెండవది, మనుషుని వలన నేను దీన్ని పొందలేదు. మూడవది, ఏ మనుషుడు నాకు దీన్ని బోధించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యమును అపోస్తలుడైన పౌలు మనుషుని, ఆయన అంతకుముందు జీవితాన్ని మనం చూస్తే, గతించిన జీవితంలో మనం కనుక చూసుకుంటుంటే ఆయన గురించి 13వ లేఖనంలో ఆయన మాట్లాడుతున్నాడు. పూర్వమందు నేను యూదా మతస్థుడిని అయినాను, పరిసయ్యుల తెగకు సంబంధించిన వ్యక్తిని అయినాను, ఈ మార్గంలో ఉన్న వారిని హింసించేవాడిని అయినాను, దూషకున్న అయినాను, హింసకున్న అయినాను, హానికరున్న అయినాను, హంతకున్న అయినాను. నేను వ్యతిరేకంగా జీవించాడు ఆయన. యేసుక్రీస్తు నామాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో, యేసుక్రీస్తు నామాన్ని ఎవరైతే తెలియజేస్తున్నారో,
యేసుక్రీస్తు వాక్యాన్ని ఎవరైతే ప్రకటన చేస్తున్నారో, యేసుక్రీస్తుకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, యేసుక్రీస్తుని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారిని బంధించడానికి, వారిని హింసించడానికి ఆయన వెళుతున్నప్పుడు దేవుడు ఆయన దర్శించి అగ్ని వెలుగుగా ఆయన దర్శించి ఆయనతో మాట్లాడి ఆయన మనసును మార్చి, ఆయన జీవితాన్ని మార్చి, ఆయన ఆలోచన మార్చి, నువ్వు వెళ్ళు అన్యజనుల యొద్దకు వెళ్ళి నువ్వు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి, సాతాను అధికారంలో ఉన్న వారిని దేవుని వైపుకు, మరణంలో ఉన్న వారిని జీవములోకి తిప్పడానికి నేను నిన్ను వాడుకోబోతున్నానని దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన చూడండి, ఆ తర్వాత అది ఆయన మారిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన తనకంటే ముందుగా ఉన్న అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, యెరూషలేముకి వెళ్ళలేదు ఆయన, లేదా ఆయన గమాలియేలు దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనాలను పట్టుకొని ఆయన అరేబియా దేశంలోకి వెళ్ళి అక్కడ లేఖనాలను చదువుతూ, లేఖనాలను ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మ చేత నేర్పించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, మనుషుని యోచన ప్రకారము ఈ సువార్త నేను చెప్పటం లేదు, ఏ మనుషుని ద్వారా నేను దాన్ని పొందలేదు, ఏ మనుషుని దగ్గర నేను దాన్ని, ఏ మనుషుడు నాకు దీన్ని బోధించలేదు. ఎవరు చెప్పారట ఆయనకి సువార్త, ఈ వాక్యమును? యేసు క్రీస్తు బయలుపరచబడుట, యేసు క్రీస్తు ద్వారా ఆయన నేర్పించబడ్డాడు. అందుకే అరేబియా దేశానికి వెళ్ళి ఆయన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఏ దేవుడైతే దమస్కు మార్గంలో ఆయనను తాకాడో ఆ దేవుడే వెళ్ళి ఆయనకు లేఖనాలను వివరించి చెప్పడము ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనిస్తే 3వ లేఖనంలో మొదటి అధ్యాయం, ఇదే మొదటి అధ్యాయం 3వ లేఖనంలో, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? ఆయన పోయిన వారం చూసాము, నేను ఈ లోకంలోకి దిగి వచ్చానన్నాడు. ఆయన ఈ లోకంలోకి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన ఎందుకు వచ్చాడట? ఆయన ప్రస్తుతపు దుష్టకాలంలోకి వెళ్ళి, అనగా ఈరోజు ఈ లోకంలో ఉన్నదంతా కూడా దుష్టునిది, సాతాను గాని వశంలో ఉన్నది లోకమంతా, దయ్యం యొక్క వశంలో ఉన్నది లోకమంతా కూడా. ఈ దుష్టుని యొద్దకెళ్ళి విడిపించడానికి, ఈ దుష్ట కాలంలోకి వెళ్ళి విమోచించడానికి యేసు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటున్నావంటే, ప్రియ సోదరి సోదరుడా, నువ్వు యేసు ప్రభువును విశ్వాసం ఉంచుతున్నావంటే, ప్రియ సోదరి సోదరుడా, నువ్వు గుర్తుంచుకోవాలి, ఆయన నీ కోసము, అనగా అది ఈ ప్రస్తుత ఈ దుష్టుని యొక్క కాలంలోకి వెళ్ళి, ప్రస్తుతమైన ఈ దుష్టుని సంబంధంలోకి వెళ్ళి, ప్రస్తుతమైన ఈ సాతాను వశంలో ఉన్న ఈ లోకంలోకి వెళ్ళి, దయ్యము యొక్క వశంలో ఉన్న ఈ లోకంలోకి వెళ్ళి నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, మానవులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి, దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని బిడ్డలను రక్షించడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ లోకము ఇప్పుడు ఎవరి సంబంధమైనది? దుష్టుని సంబంధమైనది. అందుకే ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ ప్రదేశంలోకి వెళ్ళినా, ప్రియ సోదర సోదరుడు చూడండి, పాపం విస్తరించున్నది. ఎక్కడవో పాపమే. పాపం వలన వచ్చు జీతము మరణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడు, ఎక్కడికి ఏ దేశంలోకి వెళ్ళు పాపమే, ఏ ప్రదేశంలోకి వెళ్ళు పాపమే. ఎందుకంటే ఈ లోకమంతా కూడా
దుష్టుని యొక్క స్వాధీనంలో ఉన్నది. వాడు పరిపాలన చేస్తున్నాడు ఈ లోకంలో. అందుకే ఈరోజు ఏం జరుగుతున్నాయి? హత్యలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అబద్ధాలు జరుగుతున్నాయి. అవునండి, ఎక్కడ పో చూడండి, ఎక్కడ పో ఏమున్నది? పాపం విస్తరించిపోతున్నది. ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా, ఏ మూలకు వెళ్ళినా, అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మహానగరం కావచ్చు, ఉన్నతమైన దేశం కావచ్చు, ధనిక దేశం కావచ్చు, పేద దేశం కావచ్చు, ఎక్కడ పో అక్కడ దుష్టుడున్నాడు, పాపం ఉన్నది అక్కడ. సో ఆ పాపములకెళ్ళి విమోచించడానికి, ఆ దుష్టునిలోకి విమోచించడానిగా ప్రస్తుత కాలంలో ఉన్న దుష్టుడు వాడు రంగులు మార్చుకుంటాడు సాతాను గాడు. అందుకే 7 ముద్రల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మొదటి ముద్రలో ఒక రంగు కలిగి ఉన్నాడు సాతాను గాడు, రెండో ముద్రలో ఒక రంగు కలిగి ఉన్నాడు సాతాను గాడు, మూడో ముద్రలో ఒక రంగు కలిగిన సాతాను గాడు, నాలుగో ముద్ర చెప్పినప్పుడు ఈ ఒకటో రంగు, రెండో రంగు, మూడో రంగు, నాలుగో మిళితమైనది. అందుకే ప్రస్తుతము ఒక 20 సంవత్సరాల క్రితం ఇంత లేదు పాపం, కానీ అప్పుడు కూడా పాపం ఉన్నది. ఒక 30 సంవత్సరాల క్రితం ఇంత లేదు పాపం, కానీ అప్పుడు కూడా పాపం ఉన్నది. ఎందుకంటే దుష్టుడు అక్కడ ఉన్నాడు. ఈరోజు బైబిల్ చెప్తున్నది ప్రతి మానవుడు అనుకుంటాడట. ఏమనుకుంటాడట? ఈరోజు మనుషుల ఆలోచన ఎలా ఉన్నది, మనుషుల యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది, మనుషుడు ఏమని ఆలోచన చేసుకుంటున్నాడు? అవునా కదా? వాస్తవేనండి. మనల్ని ప్రస్తుతపు దుష్టునిలోకెళ్ళి విమోచించడానికి, అందుకే 2025 సంవత్సరాల క్రితం, 23-24 సంవత్సరాల క్రితము అపోస్తలుడైన పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గలతీయుల రాష్ట్ర పత్రికలో రాశాడాయన. అయితే ఈయన రాసిన ఈ లేఖనం, ఈ గలతీ పత్రిక రాశాడు, గలతీయులకు పత్రిక రాశాడు ఆయన పౌలు. ఎవరి ద్వారా రాశాడు ఆయన? పౌలు యొక్క ఆలోచన ద్వారా కాదు, పౌలు యొక్క ఉద్దేశము ద్వారా కాదు, పౌలుకు వచ్చిన సొంత తెలివి ద్వారా కాదు. అంతేనండి? అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకు వచ్చిన తలంపుల ద్వారా కాదు ఆయన, కానీ ఎవరి చేత ప్రేరేపించబడి రాస్తున్నాడు ఆయన? యేసు క్రీస్తు ద్వారా నేర్చుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ద్వారా నేర్చుకున్నాడు అనగా యేసు ప్రభు ద్వారా నేర్చుకున్నాడు, యేసు క్రీస్తు ద్వారా నేర్చుకున్నాడు. యేసు క్రీస్తు ఆయనకు తెలియజేయటం బట్టి, యేసు క్రీస్తు ఆయనలోని మాట్లాడడం బట్టి ఆయన గలతీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు ఆయన. ఎక్కడ పో చూడండి ఇక్కడ మనం. అందుకే ప్రవక్త అంటున్నాడు ఆయన, పోయిన వారం మనం చదువుకున్నాము, క్రీస్తులోని స్థానం అనే వర్తమానంలో యేసు క్రీస్తు యొక్క రక్త కణము విరవబడింది. ఆయన రక్తంలో ఉన్న కణాలు విరిచాడు దేవుడు. విరిచి ఎవరైతే ఆయన రక్తం కిందికి వస్తున్నారో, ఎవరైతే ప్రభా నేను పాపిని తండ్రి, నా పాపాలు క్షమించు నాయనా అని ఎవరైతే ఆయన పాదాల కిందికి వస్తున్నారో, ఆ రక్త కణం వచ్చి ఆ పాపిని కడిగివేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రక్త కణము కడిగివేస్తాను. అందుకే ఆయన రక్తంలో ఉన్న కణాలను దేవుడు విరిచివేశాడు. అవి మిలియన్లు కావచ్చు, కోట్ల మిలియన్లు, లక్షల కోట్ల మిలియన్లు. ప్రజలు ఎంతమంది అయితే పాపులు ఉన్నారో, ఎంతమంది అయితే భూమిని పుడుతున్నారో, ఎంతమంది అయితే మరణిస్తున్నారో, ఎంతమంది అయితే ప్రభుని అంగీకరిస్తున్నారో, ఎంతమంది అయితే యేసుక్రీస్తునాలో బాప్తిసం తీసుకుంటున్నారో, ఎంతమంది అయితే సంఘంలో స్థిరంగా ఉంటున్నారో, ఎంతమంది అయితే ఆరాధన చేస్తున్నారో, ఎంతమంది అయితే దేవుని కృపను పొందుకుంటున్నారో, ఇంకెంతమంది అయితే రావాల్సిన వాళ్ళు ఉన్నారో, ఇంకెంతమంది భూమిని పుట్టబోతున్నారో, వారందరి నిమిత్తము యేసు ప్రభు యొక్క రక్త కణము విరవబడింది. యేసయ్య రక్త కణము విరవబడింది. దేవునికి మహిమ. హల్లెలూయా, దేవుని నామానికి ఘనత కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నా, ఆయన రక్తము ఆయన ప్రస్తుత దుష్ట కాలంలోకి వెళ్ళి మనల్ని విమోచించడానికి, అనగా మనల్ని కాపాడడానికి, మనల్ని విడిపించడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఆమేన్. తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. సోదరుడా, అంటే 4వ వాక్యం చదువుతాను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి, అక్కడ 2 ఫుట్ నంబర్ 2 ఉన్నది, కింద చూస్తే దుష్ట యుగము నుండి.
ఈ యుగం ఏంటిది? ఇది దుష్టుడు. అందుకే ఎక్కడ చూడు మంచి లేదు నీకు ఈ భూమిన. మంచి లేదు. దగ్గర మంచి ఉంటుంది కానీ ఆ మంచి వెలుగులోకి రాదు. పాపము విస్తరించినంత త్వరగా మంచి అనేది త్వరగా విస్తరించదు భూమి. పాపం ఏం చేస్తుంది? చకా 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 చక్కగా పాకిపోతుంది. మంచి అంత త్వరగా పాకిపోదు. అనగా ప్రజల్లోకి మంచితనం ప్రచారం జరగదు. బాగా ప్రచారం జరుగుతుంటుంది. స్ప్రెడ్ అయిపోతుంది చెడు మొత్తం. ఏ గ్రామంలోకి వెళ్ళు అక్కడ దుష్టుడున్నాడు. ఏ ప్రదేశంలోకి వెళ్ళు అక్కడ దుష్టుడున్నాడు. ఆ దుష్టునిలోకి వెళ్ళి మనల్ని విమోచించడానికి యేసు క్రీస్తు తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆయనను ఒక వ్యక్తి పాపుల కోసం నీ ప్రాణం పెట్టుమని ఆయనను ఎవరు బతిలాడలేదు. మన మీద తన ప్రేమను చూపించాడు. మన కోసము తన్ను తాను బలియాగమయ్యాడు. దేవునికి మేము హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, ఎక్కడ పో చెడున్నది. కారణం ఏంటనగా ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు అని అంటే, ఇక్కడ ఒక వాక్యం మనం చూసుకుందాం. సామెతలు 16వ అధ్యాయము 25వ లేఖనం ఒకసారి చదవండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక పని చేస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది? నాకు మంచి అనిపిస్తుంది నాకు. అందుకే ప్రస్తుతపు దుష్ట కాలంలోకి వెళ్ళి మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి యేసు ప్రభు తన్ను తాను బలియాగమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లేఖనం మనం ఇంకా 50 సంవత్సరాల క్రితం తర్వాత చదువుకున్నా కూడా ఆ 50 సంవత్సరాల తర్వాత కూడా దుష్టుడు ఉంటాడు. వాళ్ళలోకి వెళ్ళి విమోచించడానికి ప్రభువు తన్ను తాను సమర్పించుకున్నాడు. అందుకే ఏ ఒక్క వ్యక్తిని అడిగినా నువ్వు చేసేది మంచి అని అంటే, అన్నా నేను మంచిగా చేస్తున్నా అంటాడు. ఎక్కడికైనా వెళ్ళు తుదకది అది ఒక మార్గము వానికి మంచిగా కనబడుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మేము మంచిగా చేస్తున్నాం, మేము మంచిగా జీవిస్తున్నాం, మేము మంచిగా బ్రతుకుతున్నాం, మేము చేసేది మంచే మేము అని ప్రపంచంలో ఉన్న దాదాపు అందరూ అదే విధంగా అనుకుంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు, కొంతమంది దేవునికి లోబడేవారు, కొంతమంది దేవునందు భయభక్తులు గలవారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళనగా నేను చేసేది మంచా చెడని దేవుని యొక్క వాక్యంలో వారి యొక్క జీవితాన్ని చూసుకుంటారు వారు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ సామెతలు సొలొమోను రాజు అంటున్నాడు అక్కడ, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను. అంటే నేను చాలా మంచిగా జీవిస్తున్నా, నేను చాలా యథార్థంగా జీవిస్తున్నా, నేను చాలా మంచివాణి నేను అని అనుకుంటాడంట. మంచిగా కనబడుతుంది. తను చేసేది తప్పు అని, నేను చేసేది తప్పు అని నాకు అసలే అనిపించేది. నాకు నువ్వు చేసేది కూడా తప్పు అని నీకు అసలే అనిపించేది నీకు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా నేను చేసేది తప్పు అని అసలే అనిపించాడు. అవునా కదా? వాస్తవమేనండి? వాస్తవమే కదా? సో ఆ భ్రమలో పెట్టేది ఎవరనగా దుష్టుడు. హల్లెలూయా. అందుకే ప్రస్తుతపు దుష్ట కాలంలోకి వెళ్ళి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో. ప్రస్తుతపు దుష్టునిలోకి వెళ్ళి, ప్రస్తుతం అనగా ఈ రోజు ఉన్న దుష్టునిలోకి వెళ్ళి ప్రభు మనల్ని విడిపించాలి. రేపున్న దుష్టునిలోకి వెళ్ళి ప్రభు మనల్ని విడిపించాలి. ఎల్లుండి ఉన్న దుష్టుల్లోకి వెళ్ళి ప్రభు మనల్ని విడిపించాలి. ఒక నెల రోజుల తర్వాత ఉన్న దుష్టుల్లోకి వెళ్ళి ప్రభు మనల్ని విడిపించాలి. ఇంకా సంవత్సరం తర్వాత ఉన్న దుష్టుల్లోకి వెళ్ళి ప్రభు మనల్ని విడిపించాలి. ప్రస్తుత దుష్టునిలోకి వెళ్ళి ప్రభు మనల్ని విడిపించడానికి తన్ను తాను అర్పించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను చేసే పని నాకు మంచిగానే అనిపిస్తుంది. నాకు ఎవరన్నా వచ్చి బ్రదర్ నువ్వు చేసే తప్పు కదా అన్నానంటే ఏమవుతుంది? కోపం వస్తుంది నాకు. వాస్తవమా కదా? అరే నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నేను ఈ బ్రదర్ వచ్చి నేను చేసేది తప్పు అని అంటున్నాడు, వెంటనే వచ్చేస్తే నా కోపం. నేను చేసేది సరైనదా కాదా అనేది మన జీవితాలను ఎక్కడ మనం చూసుకోవాలి? మనము దేవుని యొక్క వాక్యంలో చూసుకోవాలి. మన జీవితాన్ని ఎక్కడ మనం పరిశీలన చేసుకోవాలి? దేవుని వాక్యంలో. అందుకే సాతాను గాడు ఆ భ్రమలో పెట్టాడు. కాబట్టి ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను మంచిగా చేస్తున్నా, నేను మంచిగానే బతుకుతున్నా, నా ప్రవర్తన చాలా మంచిగా ఉన్నది, నా నడవడిక చాలా మంచిగా ఉన్నది,
నేను చాలా యథార్థంగా జీవిస్తున్నాను నేను అని తనకు తాను ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు అనుకుంటుండట. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ ఉద్దేశం, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయని తెలిసి, ఇలాంటి తలంపులు మానవులకు వస్తాయని తెలిసి, ఆయన అనంత జ్ఞానియగు దేవుడు యేసయ్య. ఆయన జ్ఞానముకు అంతం లేదు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్ఞానముకు అంతం లేదు. కాబట్టి పౌలులో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దుష్టునిలోకి వెళ్ళి మనల్ని విమోచించడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, బలిపీఠం మీద ఉండి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉండి ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి గడియ ఆయన తన రక్తాన్ని గారుస్తున్నాడు. ఆయన హల్లెలూయా, ఆయన తన రక్తాన్ని గారుస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, నువ్వు ఈ ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు రక్తం కిందికి మనం వెళ్ళాలి. ఆయన రక్తమే కదా మనల్ని కాపాడేది. ఆయన రక్తమే మనల్ని విమోచించేది. ఆయన రక్తమే మనల్ని శుద్ధులు చేసేది. ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధులు చేసేది. ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేసేది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గాడు ప్రతి మానవుని ఒక భ్రమలో పెడుతున్నాడు వాడు, ఆ కాలంలో కూడా. అందుకే పౌలు ఏమనుకున్నాడు, ఆయన జీవితాన్ని మనం ముందు పెట్టుకుంటే యేసుక్రీస్తు నామలో ప్రార్థన చేసే వాళ్ళను బంధించాడు. నేను చేసేది మంచిగా అనుకున్నాడు ఆయన. అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందిని చంపించాడు. నేను చేసే మంచిదే అనుకున్నాడు. తీసుకొచ్చి చెరసాలలో వేశాడు. చేసే మంచిదే అనుకున్నాడు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళకంటే ముందు యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం ఆ ధ్యానం చేసుకుంటే, ఈరోజు ఈ లోకంలో జీవించినప్పుడు అసలు మామూలు అద్భుతాలు చేయలేదు ఆయన, క్రియలు చేయలేదు ఆయన, అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయన యుద్ధకు వచ్చిన ప్రతి వ్యక్తిని దీవించాడు ఆయన. హల్లెలూయా. తండ్రి అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వస్తారు, నా యుద్ధకు వచ్చిన వాడిని నేను ఏమాత్రం కూడా త్రోసివేయనన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అయ్యా నాకు అనారోగ్యం ఉంది ప్రభు అంటే ఆయన పోయి స్వస్థపరిచాడు ఆయన. అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నానంటే వాళ్ళ కష్టాలు తీర్చేశాడు. మేము ఆకలితో ఉన్నామంటే వాళ్ళకి అన్నం పెట్టాడు. మేము దాహంతో ఉన్నామంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఒక పెళ్లి విందులోకి పోయాడు. కపెర్నహూము అనే పెళ్లి విందులో పోయాడు. అనాను అనే గ్రామంలో. అక్కడ ఏమైంది, అక్కడ ఆ కాలంలో ఏంటంటే వివాహం అయిపోయిన తర్వాత, భోజనాలు అయిన తర్వాత మంచి ద్రాక్షరసం ఇస్తారు. అనాను పెళ్లి విందులో పోయాడు ఆయన. అప్పటికి ద్రాక్షరసం అయిపోయింది. ఆ పెళ్లి యజమానుడు ఏం చేస్తున్నాడు, ద్రాక్షరసం అయిపోయిందని తన దాసులు చెప్పేసరికి అయ్యో ఎలా 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 అని ఆలోచన చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇంతమంది అతిథులు ఉన్నారు, వీళ్ళకి ద్రాక్షరసం ఎలా ఇవ్వాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. సో నీళ్ళు ఏం చేశాడు, ప్రభు ఇక్కడ ఉన్నాడు అని చెప్తే ప్రభుని దగ్గరికి వచ్చాడయ్యా, వాస్తవానికి నేను ద్రాక్షరసం సిద్ధం చేశాను, కానీ అది అయిపోయింది. అది అయ్యా నువ్వేమైనా చేయాలన్నా సహాయం చేయాలనుకుంటే నాకు సహాయం చేయి ప్రభు అని అడిగాడు ఆయన. ఎవరిని? యేసు ప్రభు. కానాను పెళ్లి విందులో మొట్టమొదటి ఆయన చేసిన అద్భుతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఎంత కావాలో ద్రాక్షరసం ఉండగా ఓ గిన్నె బాణాలు కావాలంటే ఆ బాణాలను నీళ్ళతో నింపమన్నాడు ఆయన. బాణాల నీళ్ళతోటి అనగా మంచి నీళ్ళతోటి ఆ తొట్టను నింపేసి ఇప్పుడు తీసుకొని వెళ్ళి అతిథులకు ద్రాక్షరసం పోయమన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తొట్లలో నింపిందేమో నీళ్ళు, అవునా కదా? నీళ్ళతో నీళ్ళని నింపాడు. ఈయన చెప్పిండు ఆయన అంతే. ఇప్పుడు తీసుకొని వెళ్ళి ద్రాక్షారసం అతిథులకు ఇవ్వమన్నాడు ఆయన. వాళ్ళు ముంచి తీశారు, ద్రాక్షారసం వచ్చేసింది అక్కడ. హల్లెలూయా. ఆయన మాట చెప్తేనే, యేసయ్య మాట చెప్తేనే నింపిందేమో నీళ్ళు. ఇక ద్రాక్ష దాని వాళ్ళు ఏమంటున్నారు, అరే ఇంతమందికి ఇచ్చిన ద్రాక్షరసము మంచిగా లేదు, ఇది ఇంకా శ్రేష్టం ఉండే ద్రాక్షరసం, ఇది మంచి అందరూ మంచి ద్రాక్షరసము ముందు పోసి కొంచెము మంచిగా లేని ద్రాక్షరసము వెనుక పోస్తారు. ఎందుకనగా మంచిది దాని తర్వాత దాని రుచే ఉంటుంది కాబట్టి ఈ కొంచెము మంచిగా లేని తర్వాత పోస్తారు. కానీ ఈ పెళ్లి యజమానుడేమో మంచిగా లేని ముందు పోసి మంచిదే వెనుక పోస్తున్నారు. హల్లెలూయా. మరి ఈ అద్భుతమైన చేస్తే ఆయనకైనా కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఆయన. కనీసం ఆయన వచ్చానో సాక్ష్యం చెప్పిండా, ప్రభును సిలువ వేయద్దు, మరి ప్రభును నా ఇంట్లో పెళ్లి చేసుకున్నా, నేను పెళ్లి చేసుకుంటున్నా, నా ఇంట్లో వివాహం జరుగుతున్నది, మా బతుకులకు ద్రాక్ష ఇవ్వడానికి ద్రాక్షరసం అయిపోయింది,
మా యొక్క బాణాలు మా కొట్లను కూడా ఆ గోళంలను డ్రమ్ములను మొత్తం నీళ్ళతో నింపమంటే నీళ్ళతో నింపిన తర్వాత ఈయన మాట చెప్పిన వెంటనే ఆ నీళ్ళు ద్రాక్షగా మార్చబడింది. మా పరువు కాపాడిండి అక్కడ, మా విలువ కాపాడిండి అక్కడ, మాకు సహాయం చేసిండు ప్రభు. కాబట్టి ఈయన సిలువ దాన్ని కనీసం వచ్చి చెప్పిండా? కృతజ్ఞత చూపించలేదు. అట్లా ఎన్ని అద్భుతాలు చేశాడు యేసయ్య, అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేసిండా లేదా ఆయన? మరి ఎవరు నిలబడ్డారు ఆయనతోటి? ఒక్క వ్యక్తి నిలబడ్డాడా? ఒక్కడు పేతురు నడుచుకుపోయాడు. అక్కడ చిన్నది గుర్తుపట్టి నీవు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడివి కాదా అంటే ఆయన ఎవరన్నా తెలియదని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చేసాడు ఆయన. అంటే ఎవరున్నారు ఆయనతోటి? ఒక్కడే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడ్డాడు, ఎవరైనా సహాయం చేయలేదు, ఎవరు వచ్చి కూడా ఒక సాక్ష్యం చెప్పలేదు ఆయన గురించి. నాకు ఈ అద్భుతం చేశాడు ఆయన, అయ్యో ఆయనను సిలువ వేయొద్దయ్యా, ఆయన ఒక మేలు చేశాడు, ఆయన మమ్మల్ని బాగు చేశాడు అని ఒక్క వ్యక్తి వచ్చి కూడా ఆ యాజకులతో కావచ్చు, ప్రధాన యాజకులతో కావచ్చు, రోమా అధిపతులతో కావచ్చు, ఆ కైసరుతో కావచ్చు, ఆ పొంతి పిలాతుతో కావచ్చు, ఒక్క వ్యక్తి వచ్చి కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్పలేదు ఆయన గురించి. మరి వీళ్ళంతా ఎడిపోయారు. వీళ్ళంతా లాస్ట్కు అన్ని లక్షల కోట్ల మందికి ఆయన సహాయం చేస్తే ఆయన మరణించి తిరిగి లేచాడని తెలుసుకొని 120 మంది మేడ గదిలోకి వెళ్ళిపోయారు కదా. మరి లక్షల వేల మంది ఎక్కడ పోయారు? వాళ్ళు ఏం చేశాడు సాతాను గారు? వాళ్ళను వాని భ్రమలోకి తీసుకెళ్ళాడు వాళ్ళని. ఆయన నీకు ఒక్కరికి అద్భుతం వీళ్ళకు కూడా చేశాడు ఆయన, వాళ్ళకు కూడా చేశాడు ఆయన. వాళ్ళు పోతలేరు ముందుకు చెప్పడానికి. నువ్వెందుకు ముందుకు పోవాలి సాక్ష్యం చెప్పడానికి? దేవునికి యేసయ్య గురించి ఆయన మేలు చేశాడు చెప్పి నువ్వు ఎందుకు పోవాలి అని ఒక్కొక్కళ్ళ నోళ్ళను మొత్తం ముంచుకుంటూ వచ్చాడు సాతాను గారు. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ ఆయనను ఏమీ చేయలేకపోయాడు. వాళ్ళు ఏమనుకున్నారు? మేము మంచిగా చేస్తున్నాం, మేము మా ప్రవర్తన ఇది మంచిదే మాది అని అనుకున్నారు వారు. మా ప్రవర్తన ఇది మంచిదే అని అనుకున్నారు. ఆ రోమా సైనికులు ఏమని చేస్తున్నారు? ఆయన కొడాలతో కొడతా అంటే వాళ్ళు కూడా మేము మంచిగా చేస్తున్నాం, చట్టాన్ని లోబడుతున్నాం, మేము మా దేశ చట్టానికి మేము లోబడ చేస్తున్నాం మేము. కానీ ఒక మంచివాడిని, ఒక పరిశుద్ధిని భయంకరంగా హింసించారు వారు. చివరికి పిలాతు అసలు మరణానికి సంబంధించిన ఒక్క నేరము కూడా యేసయ్యలో లేదు. ఒక్క నేరం లేదు, మరణానికి సంబంధించిన ఒక్క తప్పు లేదని లోపల. అంటే ఎంత భూతద్దం పెట్టి వెతికినా మాటల్లో కానీ, చూపుల్లో కానీ, క్రియల్లో కానీ ఎక్కడ లేదు. చివరికి వాళ్ళ భార్యకు కల వచ్చి దర్శనం వచ్చి చెప్తే కూడా ఆయన ఏమన్నాడు? ఆయన ఇగో ఈ నీతిమంతుని ఏమంటున్నాడు? ఈ నీతిమంతుని రక్తము నా మీద రాకున్నట్టు నేను నా చేతులు కడిగేసుకుంటున్నాను అన్నాడు. భార్యతో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భార్య మాట విన్నాడా? వినలేదాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం ఈరోజు ఏం చేస్తుంది? కొన్ని సందర్భాల్లో భార్యలు దేవుని గురించి చెప్తే వినాలి. చెప్పింది కదా దేవుని గురించి ఆమె, వాస్తవమా కదా? చెప్పలేదా? చెప్పింది ఆమె. ఆ మాట వినలేదు. ప్రవక్త ఏమన్నాడు? ఆ పిలాతు మీద యేసయ్య రక్తం ఉన్నది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పిలాతు మీద యేసయ్య రక్తం అయినా చేతులు కడిగేసుకున్నాడు. కానీ నాకు అధికారం అయినా ఈ వాజ్ ఏ రూలర్. ఇశ్రాయేలు దేశాన్ని నడిపిస్తున్న నాయకుడైన ఆయన కనుక నేను ఇతను విడుదల చేస్తున్నానని చెప్తే ఏ ప్రధాన నాయకులు అడ్డుపడతారు? ఏ ప్రజలు అడ్డుపడతారు? అడ్డుపడతారండి? అడ్డుపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అధికారం ఉంది, ఆయన చేతుల్లో విడిపించే అధికారం ఉంది. సో దేవుడు ఆయన భార్యతో మాట్లాడాడు, కానీ భార్య మాట వినలే. ఈరోజు చాలామంది భర్తలు ఏం చేశారంటే మంచి చెప్తే భార్య మాట నేను భర్తను కదా, నేను నా భార్య నా మాట వినాలని అహంకారం ఉంటుంది చాలామందికి, గర్వం ఉంటుంది చాలామందికి. కానీ కొన్ని విషయాల్లో, దైవ సంబంధమైన విషయాల్లో వినాలను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెస్పెక్ట్ చేయాలి. వినలేదు. బరబ్బాను కావాలన్నా ఇగో చేస్తుండు కావాలా, ఇద్దరిని పెడుతున్నా, ఎవరు కావాలంటే వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? బందిపోటు దొంగను కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు కూడా మంచి చేసిన వానికి ఎవరు దగ్గర పెళ్లి చేసేటని పిలుచుకుంటారు వారు. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలి? చెడు వాళ్ళ హృదయంలో కపటం ఉంటుంది, వారి హృదయంలో దేశం ఉంటుంది. మంచి చేసే వాని హృదయంలో దేశం ఉండదు, కపటం ఉండదు, యథార్థంగా ఉంటాడు. ఇక్కడ మంచివాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. నీతిమంతుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. చెడ్డవాడు ఎవరు? బరబ్బా అయినాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. సో బరబ్బాను కావాలని బరబ్బాను కోరుకున్నారు. ఈరోజు కూడా ప్రజలు అదే విధంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏమనుకున్నారు? మేము చేసే మార్గం మంచిదే అనుకున్నారు వారు. మా ప్రవర్తన అనేది మంచిదే అనుకున్నారు వారు. మా నడవడిక మంచిదే అనుకున్నారు వారు. మేము చేసేది నిజమే అనుకున్నారు వారు. కానీ ఒక దినమున ఎక్కడ కనబడతాడది? తీర్పు దినము నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తులోని స్థానం అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. పేజీ నంబర్ 13, క్రీస్తులో నీ స్థానము అనే వర్తమానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదట ఒక విశ్వాసగుటకు క్రీస్తుకు బయట దేవుడు లేకుండా, నిరీక్షణ లేకుండా లోకంలో మరణించుటకు శిక్షించబడను. అప్పుడు మనం ఎట్లా ఉన్నమాట? మనం ఒకప్పుడు క్రీస్తుకు బయట ఉన్నాం, మనం నిరీక్షణ లేకుండా ఉన్నాం, మనం లోకంలో మరణించుటకు శిక్షించబడ్డాం. అప్పుడు కృపచేత దేవుడు మనలను ఎన్నుకొనేను. మనల్ని ఎట్లా ఎన్నుకున్నాడు దేవుడు? కృపచేత. ఒకప్పుడు మనకు నిరీక్షణ లేదు, మనకు ఒకప్పుడు మనకు నిజమైన దేవుడు ఏందో తెలియదు, మనకు తెలుసా అండి? తెలియదు. మనకు ఆధారమైన లేదు మనకి ఈ లోకంలో. అలాంటి సమయంలో కృపచేత దేవుడు మనల్ని ఎన్నుకొని క్రీస్తు కడకు మనలను పిలిచాను. క్రీస్తు యొద్దకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అందుకే తండ్రి అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రం కూడా త్రోసివేయనన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మనల్ని పిలిచి, దేవుడు కృపచేత మనల్ని ఎన్నుకొని మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆయన యేసు క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నాడు. ఎందుకు యేసు క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నాడు? ఆయన రక్తము ద్వారా మనకు విమోచన. ఎవరి రక్తం ద్వారా? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా నువ్వు విమోచించబడుతున్నావు. ఎప్పుడు విమోచించబడుతున్నావు నువ్వు? ప్రస్తుత కాలము దుష్టునిలోకెళ్ళి. అర్థమైందండి? ప్రస్తుత కాలములో ఉన్న దుష్టునిలోకెళ్ళి యేసు క్రీస్తు యొక్క రక్తము నిన్ను నన్ను విమోచిస్తున్నది, మనల్ని విమోచిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడే విశ్వాసిని, దేవుడే తన బిడ్డలను యేసు క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నాడు. ఆయన అన్నాడు కదా, దేవుడే కృపచేత నిన్ను ఎన్నుకొని నువ్వు ఎక్కడికి పోతే నీ పాపాల క్షమాపణ, నువ్వు ఎక్కడికి పోతే నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు ఎక్కడికి పోతే నువ్వు విమోచించబడతావు, నువ్వు ఎక్కడికి పోతే నిత్య జీవానికి వెళుతావు, ఎక్కడ పోతే నువ్వు కడగబడతావు, ఎక్కడ పోతే నువ్వు శుద్ధిని అవుతావు, ఎక్కడికి పోతే నువ్వు పరిశుద్ధిని అవుతావు, ఎక్కడికి పోతే నువ్వు నీతిమంతుని అవుతావు, ఎక్కడికి పోతే నీకు నిత్య జీవం ఉంటుంది, నువ్వు ఎక్కడికి పోతే నీకు పరలోక రాజ్యం ఉంటుందో ఆ స్థలంలోకి పంపిస్తున్నాడు. ఆ స్థలమే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? దేవుడు నడిపిస్తున్నాడు. అవునా కదా? దేవుడు నడిపించకపోతే నువ్వు క్రీస్తు యొద్దకు రావు కదా, రాలేవు కదా, నువ్వు యేసు ప్రభు యొద్దకు రాలేను. ఇదంతా ఏంటిది? ఇది దేవుని కృప. అందుకే పౌలు గలతీ పత్రిక తండ్రి అనే దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త దాన్ని వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు? ఆయన దేవుడు నిన్ను క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నాడు. ఆయన క్రీస్తు లేకుండా నీకు రక్షణ లేదు, క్రీస్తు లేకుండా నీకు విమోచన లేదు, క్రీస్తు లేకుండా నిత్య జీవం లేదు, క్రీస్తు లేకుండా నీకు పరలోక రాజ్యం లేదు.
కాబట్టి ఇప్పుడు నీ ప్రవర్తన ఎక్కడ చూసుకోవాలి? నువ్వు యేసు క్రీస్తుతో చూసుకోవాలి నీ ప్రవర్తన. అవునా అండి? వాస్తవమే కదా? అందుకే మన ప్రవర్తన మనం ఆలోచన చేసుకుంటే మనకు మంచిగానే కనిపిస్తుంది. అది మన వీపు మనకు కనబడదు కదా, కనిపిస్తుందా? ನಾವು ఎంత తిప్పుకొని చూసాం కదా. ఒకవేళ ఈ మెడటి మెడటి తిరిగినా ఒక తిప్పటోళ్ళు ఉంటారు, తిరిగినా అది మొత్తం కనబడదు కదా. కళ్ళెడు కనబడితే అటే కనబడదు, వీపు కనబడదు. ఆ వీపులో ఉన్న మచ్చ డాగంతా ఎవరు చెప్పాలి? ఒక వ్యక్తి చెప్పాలి మనకు. ఎవరు చెప్తున్నారు? ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అనగా వాక్యంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు కడకు మనలను పిలిచాను. రక్త కణములో నుండి ఆయన మనలను పిలుచుచుండుటను మనము వినుచున్నాం. ఎక్కడిలోకి వెళ్ళి పిలుస్తున్నాడట క్రీస్తు? ఆయన రక్తంలోకి వెళ్ళి నిన్ను పిలుస్తున్నాడట. ఆయన రక్త కణములోకి వెళ్ళి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈ రక్తం నా రక్తం కిందికి రా కుమారుడు అని పిలుస్తున్నాడు ఆయన. నా రక్తంలో నువ్వు కడగబడు కుమారుడు అని పిలుస్తున్నాడు ఆయన. నువ్వు నా దగ్గరకు వచ్చి నా దగ్గర పాపాలు ఒప్పుకుంటే నా రక్తం చేత నిన్ను శుద్ధిని చేస్తానంటున్నాడు ఆయన. నా రక్తం చేత నిన్ను పరిశుద్ధులు చేస్తానంటున్నాడు ఆయన. నా రక్తం నీ పాపాలను క్షమిస్తుంది అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట మనం ఎవరి చేత ఎన్నుకోబడ్డాం? మనము దేవుని కృప చేత మనం పిలవబడ్డాం. దేవుని కృప చేత మనం ఎన్నుకోబడ్డాం. ఆ దేవుడు కృప చేత మనల్ని పిలిచి ఎక్కడ నడిపిస్తున్నాడైనా? యేసు క్రీస్తు నడిపిస్తున్నాడైనా. ఇప్పుడు యేసు క్రీస్తుకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఆయన రక్తం కిందికి రమ్మంటున్నాడు ఆయన. రావాలి ప్రతిరోజు నువ్వు యేసయ్య రక్త కణము కిందికి రావాలను. హల్లెలూయా. హల్లెలూయా. అనగా ప్రతిరోజు ఆయన రక్తములను కడగబడాలను. అందుకే మనం విర్రవేయడానికి ఆస్కారం. చాలామంది ఊకే దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని ఒకసారి పాపాలు క్షమించండి కదా ఆయన. నేను ఊకే పాపిని ప్రభాని ప్రార్థన చేద్దామాను. ఈ బ్రదర్ ఊకే పాపిని ప్రభాని ప్రార్థన చేస్తాడు ఆయన అని చాలామంది అలా విధంగా అనుకుంటా అంటారు వాళ్ళు. ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య. ఒక పరిసయ్యుడు ఒక సుంకరి వచ్చి దేవుని ఆలయంలో ప్రార్థన చేస్తున్నారు. అవునండి? సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు కూడా ప్రార్థన చేశాడు. ఎవరి ప్రార్థనను దేవుడు దీవించాడు? ఎవరి ప్రార్థన తిరస్కరించాడు దేవుడు? సుంకరి ప్రార్థనను దేవుడు దీవించాడు, పరిసయ్యుని ప్రార్థనను దేవుడు తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడు ఆయన? పరిసయ్యుడు ఏమో నేను నీతిమంతున్నా నిండేడు చెప్తున్నాడు. అవునా కదా? నేను మంచివాని ప్రభాని దేవుని చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని ప్రభాని దేవుని చెప్తున్నాడు. దేవునికి తెలియదా? సర్వజ్ఞాని కదా ఆయన, సర్వోన్నతుడు కదా ఆయన, సర్వాంతరామి కదా ఆయన, సర్వశక్తిగల వ్యక్తి దేవుడు కదా ఆయన. ఆయనకు మరుగైనది ఏమైనా ఉందా ఈ లోకంలో? ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఇప్పుడు పరిసయ్యునేమో పరిశుద్ధుని నేను పరిశుద్ధుని ప్రభు అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్న వ్యక్తినేమో పాపిని చేశాడు. అయ్యా నేను పాపిని నాయన, పరలోకం వైపు కన్నెత్తి చూడడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా, నా పాపాలు క్షమించు తండ్రి అని ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన వ్యక్తిని పరిశుద్ధుని చేసి పంపించేశాడు. ఎవరి రక్తం చిందించబడింది అక్కడ? వాస్తవానికి ఆయన ఇద్దరి మీద రక్తం చిందించాలన్నాడు ఆయన. ఆయనకి నా పరిసయ్యుడని సుంకరాన్ని తేడా లేదు ఆయనకు. కానీ వారి యొక్క ప్రార్థన, దేవుని సమీపించే విధానం, మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర నీతిమంతునిగా మనం పోవద్దు. మనం పరిశుద్ధుని ప్రభు అని చెప్పొద్దు. మన క్రియలన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు మనం ఏం చేస్తామో ఆయన తెలుసు. ఆయనకు ఏమి చేయబోతామో కూడా ఆయనకు తెలుసు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనం ఒకటే అనాలో, ప్రభా నీ కృపచేత రక్షించబడ్డ పాపిని ప్రభా నన్ను క్షమించను ఆయన. నా ఈ ఉదయకాలం లేచి నేను ప్రార్థిస్తున్నా ప్రభా, నేను పాపినయ్యా, నీ రక్తం నా హృదయంలో కుమ్మరించు ప్రభా, నీ రక్తం నా మనసులో కుమ్మరించు ప్రభా, నీ రక్తంతో నన్ను కడిగేయి ప్రభా, నీ రక్తంతో నా హృదయాన్ని నింపు ప్రభా. అక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు యొక్క ద్వార బంధాల మీద నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తమును గుర్తుగా పెట్టాడు. ఆ రక్తం యొక్క గుర్తును చూశాడు. ఆ రక్తము ఏ ఇంటి ద్వారబంధం అయితే రక్తము గుర్తుగా లేదో ఆ ఇంట్లోకి మరణదూత వచ్చి జ్యేష్ఠ కుమారుని చంపేశాడు ఆయన. కానీ ఏ ఇంటిలో అయితే రక్తము ద్వారబంధం రక్తము గుర్తుగా ఉన్నదో ఆ ఇంటి మీదకి మరణదూత
వెళ్ళలేదు. హల్లెలూయా. ఆ రక్తము దేనికి సాదృశ్యమైనది? గొర్రెపిల్ల రక్తము. ఆ గొర్రెపిల్ల రక్తము ఏదో కాదు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తమైనది. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు యేసయ్య రక్తం కిందికి రావాలను. యేసయ్య రక్తం కిందికి ప్రతిరోజు నువ్వు రావాలను. వస్తే ఆ దుష్టుడు ఏం చేశాడు? ప్రస్తుతం అనగా రేపు ఉండే దుష్టుడు నువ్వు యేసయ్య రక్తం కింద ఉంటే నిన్ను తాకడు. ఈరోజు నువ్వు యేసయ్య రక్తం కింద ఉంటే దుష్టుడు ఈరోజు నిన్ను తాకడు. నిన్ను ఎల్లుండి నువ్వు యేసయ్య రక్తం కింద ఉంటే దుష్టుడు నిన్ను తాకడు. నిన్ను ఆవులెల్లుండి యేసయ్య రక్తం కింద నీవు ఉంటే దుష్టుడు నిన్ను తాకడు. నిన్ను అలా ప్రతిరోజు కూడా నువ్వు యేసయ్య రక్తం కింద ఉండాలను. హల్లెలూయా. నువ్వు యేసయ్య రక్తం కింద ఉంటే ఆ రోజు ఉన్న దుష్టుడు, ఆ రోజున్న సాతానుగాడు, ఆ రోజున్న మరణదూత, ఆ రోజున్న వ్యాధి కావచ్చు, ఆ రోజున్న శ్రమ కావచ్చు, నిన్ను తాకదు. నేను ఎందుకనగా నువ్వు యేసు క్రీస్తు యొక్క రక్తం కిందనే ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే రక్తమును గుర్తుగా పెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రక్త కణములో నుండి ఆయన మనలను పిలుచుచుండుట మనము వినుచున్నాం. జీవము మీరు దానిని పొందుకున్నారా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ రక్త కణం కింద ఏం దొరుకుతున్నాడో నీకు? జీవము దొరుకుతానది నీకు. హల్లెలూయా. ఎవరి జీవము దొరుకుతానది? యేసయ్య జీవము దొరుకుతానది. రక్తం కణము కిందికి నువ్వు పోకపోతే యేసయ్య జీవము నీకు రాదు కదా. వస్తుందండి? రాదు నీకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. దేవుని నామం కొనియాడబడును గాక. ఈరోజు నీకు జీవము కావాలంటే ప్రియ సోదరి సోదరుడా, నీకు నిత్య జీవము కావాలంటే ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ప్రతిరోజు యేసయ్య రక్త కణం కిందికి రావాలను. ఆ రక్తంలో ఆయన జీవం ఉన్నది. రక్తంలో ఏముంటుందండి? ప్రాణం కదా. రక్తం తీసేస్తే మనిషి బతుకుతాడా? బతుకుతాడు. అంటే యేసయ్య రక్తంలో ఏమున్నది? ఆయన జీవం ఉన్నది. ఆయనది. ఇప్పుడు నువ్వు యేసయ్య రక్తం కిందకి నువ్వు పోతే నువ్వు ఎవరి జీవంలోకి నువ్వు పోతున్నాను? యేసయ్య జీవంలోకి పోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొందుకున్నారా అంటున్నాడు ఆయన. మరియు అప్పుడు మేము వచ్చాం, మన యొక్క పాపములను ఒప్పుకున్నాం, మరియు మన యొక్క పాపములకు పరిహారము కొరకు బాప్తిజం పొందాం. మన పాపాలు ఒప్పుకున్నాం. మన పాపముల యొక్క పరిహారం కోసము ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం బాప్తిజం పొందుకున్నాం. మనం హల్లెలూయా. బాప్తిజం పొందుకున్న వెంటనే సరిపోదు మనకు. ప్రతిరోజు ఆయన రక్తం కిందికి రావాలను. ఇప్పుడు చాలామంది ఏమైనా బాప్తిజం చేసుకున్న యేసుక్రీస్తు నామములో నేను నిత్య జీవంలో ఉంటాను. నేను అది కాదండి. అలా ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. ఎక్కడ కూడా బైబిల్ ఆ విధంగా దేవుడు చెప్పలేదు. అప్పుడు రక్త కణము వరకు రక్తము ద్వారా తీసుకొనబడను. రక్త ప్రోక్షణ ద్వారా మనము వచ్చాం. అప్పుడు ఈ రక్త కణములో పరిశుద్ధాత్మ చేత బాప్తిజం పొందాం. మరియు సమస్త అవినీతి నుండి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తముతో కడగబడుచున్నప్పుడు మనము ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉన్నాం. ఏమిటి? నీవు అక్కడనే ఉన్నావు. నువ్వు ఒకరితో ఒకరు సహవాసం చేయడానికి రావాలి మనం. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరితో ఒకరు సహవాసం చేయడానికి రావాలి మనం. మనకు అవసరమైనది అదే, చిందించబడిన రక్తము ద్వారా క్రీస్తు యుద్ధకు మొదట స్థానంలోనికి రావాలని. అప్పుడు మనమందరము స్థానపరంగా క్రీస్తులో కూర్చుండబెట్టబడి ఉన్నాము. హల్లెలూయా. స్థానము ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఇస్తున్నాడు ఆయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఇస్తున్నాడు ఆయన. ఈ స్థానం నీకు రావాలంటే ఎక్కడ రావాలి? నువ్వు యేసు క్రీస్తు యొక్క రక్తంలోకి రావాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు? మనుషుని ద్వారా దీన్ని నేను పొందలేదు, మనుషుని చేత నేను బోధించబడలేదు, ఏ మనుషుడు దీన్ని నాకు ఇవ్వలేదు అంటున్నాడు ఆయన. నేను మీకు ప్రకటిస్తున్న సువార్త, నేను మీకు ప్రకటిస్తున్న ఈ వాక్యము మనుషుని యోచన ప్రకారం నేను చెప్తలేను, మనుషుడు నాకు బోధించలేదు, మనుషుని యొద్ద నేను ఇది నేర్చుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి యొద్ద పొందుకున్నాడైనా? యేసు క్రీస్తు బయలుపరచబడుట వలనే. అసలు యేసు క్రీస్తు ఏమిటో
యేసుక్రీస్తు ఎవరైనారో, యేసుక్రీస్తు ఏమైనాడో, యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమైనాడో తన్ను తాను వచ్చి అపోస్తలుడైన పౌలుకు తన్ను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు యేసయ్య కూడా నీకు తన్ను తాను బయలుపరుచుకోవాలి. యేసయ్య నీకు బయలుపరుచుకోవాలి. మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, అప్పుడు క్రీస్తులో దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నీవు ఉంటావు. ప్రాసెస్ లాగా జరుగుతుంటుంది నీకు. అందుకే ప్రతిరోజు సహవాసంలో ఉండాలి మనం, ప్రతిరోజు మనం ప్రార్థనలో ఉండాలి మనం, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి మనం. మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. హల్లెలూయా. లేఖనం మనం చదువుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పత్రిక మొదటి అధ్యాయము 16, 17, 19 లేఖనాలు చదువుకుందాం. మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదవమ్మా. మొదటి అధ్యాయము 16, 17, 19 విషయము మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతీశను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపేగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? ఆయన మన మనోనేత్రాలు వెలిగించబడాలని, మన హృదయనేత్రాలు వెలిగించబడాలని, క్రీస్తులో మనం ఒక స్థానము కలిగి ఉండాలని, క్రీస్తులో మనం ఒక మహిమ ఐశ్వర్యం పొందుకోవాలని మన నిమిత్తము పౌలు ప్రార్థించాడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ప్రార్థించాడంటే పౌలు కాదు, ఎవరు ప్రార్థించారండి? ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎక్కడ మన స్థానం ఎక్కడ ఉండాలి? మనల్ని పిలిచిన ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో, ఏ దేవుడైతే మనల్ని కృప చూపించాడో, ఏ దేవుడైతే మనకు ఆధిక్యత ఇస్తున్నాడో ఆ దేవునిలో ఒక స్వాస్థ్యము ఉండాలి మనం. హల్లెలూయా. ఎక్కడ మన స్వాస్థ్యం ఎక్కడండి? ఏ దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ దేవుని మనం ఆరాధన చేస్తున్నామో, ఏ దేవుని మనము కలిగి ఉన్నామో, ఏ దేవునితో మనం సహవాసంలో ఉంటున్నామో ఆ దేవునిలో మనకొక స్థానము ఉండడానికి, ఆ దేవునిలో మనం ఒక స్వాస్థ్యముగా ఉండడానికి, ఆ దేవుని యొక్క మహిమను మనం పొందుకోవడానికి, ఆ దేవుని యొక్క కృపను మనం పొందుకోవడానికి పౌలులో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రార్థించాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుడు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. చూడండి, అందుకే క్రీస్తులో నీ స్థానము. ఎక్కడండి మన స్థానము? క్రీస్తులోని స్థానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తులోని స్థానం ఏంటి? నీ మీద నా మీద దేవుని కృప ఎలా ఉన్నది? దేవుని కృప ఏ విధంగా మనం స్పందిస్తూ ఉన్నది? ఇంకా మన మననేత తెరవబడలేదా? ఇంకా మన హృదయనేత తెరవబడలేదా? ఆలోచన చేసుకోవాలి. మనం వాక్యాన్ని చూసి మన జీవితాలు మార్చుకోవాలి. వాక్యం మీద మన జీవితాలను కట్టుకోవాలి. వాక్యం మీద ఆధారపడి ఈ లోకంలో మనం జీవించాలి. మనం ప్రియ సోదరి సోదరుడా, అందుకే యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము యుగ యుగంలోకి ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. ఆయన చూడండి, ఆయనలోని స్థానం. ఎక్కడ మన స్థానం అండి? దేవునిలో మన స్థానం. యేసు క్రీస్తులో నీకు ఒక స్థానం ఉన్నది అని అంటే నువ్వు ఎవరిలో ఉంటున్నావు? నువ్వు దేవునిలో నువ్వు ఉంటున్నావు. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుడు ఎవరైనారు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు. కృపగల మా దేవా, నీ ఘననామాన్ని బట్టి ప్రభా
నీకు వెళ్ళేని వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచి ఉదయకాలంకి వెళ్ళి ప్రభా ఇప్పటివరకునైనా మీరు మాకు ఇచ్చిన యొక్క ప్రభా వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా వాక్యంను ప్రభా బిడ్డల హృదయాల్లో పల్లింప చేయండి నాయన. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. యూట్యూబ్లో వింటున్న బిడ్డలు కూడా ప్రభా మీరు దర్శించండి. వారి మనోనేత్రాలు హృదయనేత్రాలు తెరవండి. సత్యాన్ని గ్రహించడానికి దేవాన్ని కృపను దయచండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎనలేని వందనాలు నాయన. నీకు ఎనలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నీకు అసాధ్యమంటూ ఏది లేదు నాయన. సమస్తము నీకు సాధ్యము ప్రభా. ఈ వాక్యము ప్రభా మరి ప్రస్తుతపు కాలపు దుష్టునిలోకెళ్ళి మమ్మల్ని విమోచించడానికి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ఈ భూమినికి దిగొచ్చు ప్రభా. మా కోసంనైనా మా పాపాల కోసంనైనా నీ కలవరసలో రక్తంను కార్చావు ప్రభా. నీ కొందనం ఆ రక్త కణం ద్వారా మమ్మల్ని కడుగుతున్నావు ప్రభా. ప్రతిరోజు మీరు మమ్మల్ని కడుగుతున్నారు. నీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతిరోజు ప్రతి క్షణము దుష్టుల్లోకెళ్ళి మమ్మల్ని విమోచిస్తున్నారు ప్రభా. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనములు చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని గణపరుస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.